ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు. నేను పాస్టర్ డాక్టర్ ఎం ఆశీర్వాదం, గలిలయ ప్రార్థనా మందిరం, నవలూర్, మంగళగిరి, ఆంధ్రప్రదేశ్. నేను మిమ్మను గలిలయ ప్రార్థనా మందిర పాడ్కాస్ట్కు ఆహ్వానించుచున్నాను. ఈ పాడ్కాస్ట్లో మీరు మందిరములో బోధించు వర్తమానములు విని మేలు పొందుదురని నమ్ముచున్నాను. ప్రభువు మీకు తోడయుండునుగాక. షాలోం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ప్రియమైన దేవుని పిల్లలరా, మనము చదువుకున్న ఈ కీర్తన యాత్రా కీర్తన, దావీదు కీర్తనగా మనకు కనబడుతూ ఉన్నది. మనము ఈ కీర్తనను ధ్యానించుకునే ముందు ఈ కీర్తనకారుని యొక్క ఉద్దేశం పరిశుద్ధాత్మ దేవుని యొక్క తలంపై ఉన్నదని గ్రహించి దీన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయుట అవసరము. సహోదరులు అనే మాటలో మొట్టమొదటిగా మనము కుటుంబీకులను పరిగణలోకి తీసుకోవచ్చు. కాబట్టి రక్త సంబంధికులు సహోదరులై ఉండగా, వారు పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, వీరందరూ ఐక్యముగా ఉండుట చాలా మంచిది. అది ఎంత మేలు, ఎంత మనోహరము. ఇలాగున మనం పరిశుద్ధ గ్రంథములో చూస్తే ఆదికాండం 13వ అధ్యాయం 8వ వచనంలో, ఆదికాండం 13:8లో, కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహముండకూడదు. సో మనము బంధువులం. అబ్రహాము ఎవరితో మాట్లాడుతున్నాడు? లోతుతో మాట్లాడుతున్నాడు. సో బంధువుల మధ్య, అనగా సహోదరుల మధ్య ఐకమత్యం ఉండాలి, ఐక్యత ఉండాలి. కనుక కలహం అనేది మన మధ్య ఉండకూడదు. ఎందుకంటే ఐకమత్యం అంత గొప్పది. ఇది ఇలాగున ఒక కుటుంబములో, కుటుంబానికి సంబంధించిన ప్రజల మధ్య ఐకమత్యము అనేది చాలా అవసరమనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. రెండవది, సంఘములో ఐక్యత అవసరం. కుటుంబంలో అయితే అందరూ ఒకే రక్త సంబంధికులు ఉంటారు. కానీ సంఘము అనేటప్పటికీ అది క్రీస్తు శరీరం. అందులో ధనవంతులు ఉంటారు, పేదవారు ఉంటారు, చదువుకున్నవారు ఉంటారు, చదువు లేనివారు ఉంటారు, ఇంకా ఆ రకరకాల వ్యక్తులు సంఘంలో ఉంటారు. వారి మధ్య కూడా ఐక్యత ఎంత మేలు, ఎంత మనోహరము. కాబట్టి ఒక కుటుంబంలో ఐక్యత ఎంత అవసరమో, ఒక సంఘములో కూడా ఐక్యత అంతే అవసరం. మీరు ఐక్యత కలిగి ఉంటే ఏముంటుంది అనేది మనము ఇక్కడ పరిశీలన చేస్తే, 3వ వచనము ఆ చివరి లైన్స్ మీరు చూడండి. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని. ఎచ్చట? సహోదరులు ఐక్యత కలిగి నివసించుచున్న చోట ఆశీర్వాదం ఉండాలి, శాశ్వత జీవమును ఉండాలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. సో ప్రభువు డిక్లేర్ చేశారు. పరలోకమందున్న తండ్రి దానిని సెలవిచ్చారు. అది జరగవలసిందే. కాబట్టి ఐక్యత ఉన్న చోట, అది కుటుంబములైనా, అది సంఘములైనా, అది సియోను కొండ మీద అయినా, అనగా సియోను కొండ ఇక్కడ సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని చూపిస్తూ ఉన్నది. సియోను కొండ ఇశ్రాయేలు ప్రజలను కూడా చూపిస్తూ ఉంది. సో ఎవరిలో అయినా ఐక్యత
ఉన్నప్పుడు ఆ ఐక్యత వలన ఏం కలుగుతుందంటే ఆశీర్వాదము కలుగుతుంది. రెండవది శాశ్వత జీవము కలుగుతుంది. ఇవి అక్కడుంటాయి. ఆ కుటుంబములో, ఆ సంఘములో, ఆ స్థలములో, సియోనులో ఇవి ఉంటాయని ప్రభువు మనకు ఈరోజు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇది యెహోవా యొక్క ఆదేశం. ఆయన దీన్ని తెలియజేశారు. దీన్నెవరునూ మార్చలేరు. కాబట్టి కుటుంబములో ఆశీర్వాదం లేకపోతే, కుటుంబములో శాశ్వతమైన జీవమునకు అనగా రక్షణకు సంబంధించిన సువాసన లేకపోతే, ఒక కారణం ఇక్కడ ఏం కనపడుతుందంటే ఐక్యత లేదు. ఒకరు దేవుణ్ణి స్తుతిస్తా ఉంటే, మరొకరు దేవునికి వేరుగా ఉంటున్నారు. ఒకరు చక్కగా దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేసుకుంటూ ప్రభువులో ఎదుగుతా ఉంటే, మరొకరు లోకముతో సహవాసం చేస్తూ ఆటంకముగా ఉంటున్నారు. కనుక కుటుంబములో ఐక్యత లేని కారణముగా కుటుంబములో ఆశీర్వాదము లేదు. కుటుంబానికి సంబంధించిన వారందరూ శాశ్వత జీవాన్ని పొందలేకపోతున్నారు. అది వారి కుటుంబంలో ఉండట్లేదు. అలాగే సంఘాన్ని మనం తీసుకున్నప్పుడు సంఘములో కూడా ఐక్యత లేని కారణముగా సంఘము ఆశీర్వదించబడదు. సంఘమునకొచ్చుచున్న వ్యక్తులు ఆశీర్వదించబడరు. సో సంఘ సంబంధికులందరూ ఆశీర్వదించబడాలి అంటే తప్పకుండా ఐక్యత ఉండాలి. రెండవది నిత్య జీవం, శాశ్వత జీవం సంఘములో ఉన్నవారు పొందాలి అంటే, అనగా వారు రక్షించబడాలి అంటే ఐక్యత అనేది చాలా అవసరం. కాబట్టి ఐక్యత ఎందుకు అంటే, నీవు ఆశీర్వదించబడాలి, నీవు శాశ్వత జీవాన్ని స్వతంత్రించుకోవాలి, నీ దగ్గర ఆశీర్వాదం ఉండాలి, నీ దగ్గర శాశ్వత జీవం ఉండాలి అని యెహోవా సెలవిస్తూ ఉన్నారు. సో వీటిని పొందుటకు, ఇవే మనకు అవసరమైనవి. వీటిని పొందుటకు మనము ఐక్యత కలిగి ఉండాలి అని దేవుని వాక్యము మనకు స్పష్టపరుస్తూ ఉన్నది. ఇప్పుడు ఈ ఐక్యత కలిగి ఉన్నప్పుడు వారికి సంబంధించిన ఆ పరిస్థితి ఎలాగుంటుంది, వారి జీవితం ఎలాగ నడుస్తుంది, వారి యొక్క బాహ్య సంబంధమైన, అంతర్గత సంబంధమైన పరిస్థితులు ఎలాగుంటాయి అనే దానిని మనం ఇప్పుడు ధ్యానించినట్లయితే, మీరు చూడండి 2వ వచనం. ఏది సహోదరుల ఐక్యత దేనితో పోల్చబడింది అంటే 2వ వచనం, అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. అనగా ఐక్యత పరిమళ తైలముతో పోల్చబడింది. పరిమళ తైలము ఇక్కడ ప్రస్తావించబడిన వ్యక్తి ఎవరు? అహరోను. అహరోను మరి దేవునికి ప్రధాన యాజకుడు. సో ఇక్కడ ప్రధాన యాజకుని, అతనికి సంబంధించిన సంతానము, యాజకులను ప్రతిష్ఠించడానికి ప్రతిష్టాభిక తైలము అనేది తయారు చేస్తారు. వారిని ప్రతిష్ఠ చేయడానికి సిద్ధపరిచేటువంటి తైలం. దానికి సంబంధించిన వివరాలు మనకు నిర్గమకాండం 30వ అధ్యాయం 22వ వచనము దగ్గర నుంచి మనం చదువుకుందాం. నిర్గమకాండం 30వ అధ్యాయం 22వ వచనం దగ్గర నుంచి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధ తల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములను, సుగంధము గల లవంగి పట్ట సగము అనగా 250 తులముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తును, లవంగి పట్ట 500 తులములను, ఒలీవ నూనె సంభారమును 3 పళ్ళును తీసుకుని
వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేళకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను. అది ప్రతిష్టాభిషేక తైలమగును. ఇది 25వ వచనం. ఇప్పుడు మీరు 30వ వచనం కూడా చూడండి. మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులయుండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలెను. చూడండి, అహరోను మీద తల మీద నుండి అతని మరి మీదుగా కిందికి దిగుచు అతని అంగీనంతటినీ తడుపుతూ ఉన్నటువంటి ఈ తైలము తయారు చేసేటువంటి విధానం మనం అక్కడ చూసాం. చాలా ప్రత్యేకమైనది. ప్రతిష్టాభిషేక తైలం అది. అది మిగిలిన ప్రైవేట్ అనగా వ్యక్తిగతమైన అవసరాల కోసం దాన్ని అలా తయారు చేయకూడదు. అది కేవలము యాజకుల మీద, ముఖ్యంగా అహరోనులాగా ప్రధాన యాజకులుగా, ఆ తరువాత యాజకులుగా ఉండేటువంటి వారి మీద ఆ తైలమును పోసి వారిని అభిషేకించవలసిన అవసరత ఉన్నది. సో ఇప్పుడు ఆ తైలములో ఒలీవ నూనె చాలా ప్రధానమైనది. 3 పళ్ళు ఒలీవ నూనె ఉన్నది. మిగతా సంభారములన్నీ ఉన్నాయి. అవన్నీ ఎంత సుగంధముగా ఉంటాయో, ఎంత ప్రత్యేకంగా ఉంటాయో. ఇవి ఎవరి మీద పోయబడ్డాయి? అహరోను తల మీద పోయబడింది. అహరోను తల మీద పోయబడగా అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారింది. అంటే ఈ పరిమళ తైలము దేనిని సూచిస్తూ ఉన్నది అంటే దానికి అభిషేక తైలము అని కూడా మరి ఆత్మ సంబంధంగా అర్థం స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇది ఎవరి మీద పోస్తున్నారు? అహరోను మీద. అహరోను ప్రధాన యాజకుడు. అహరోను దేవుని సన్నిధికి మరి వెళ్ళి మరి ప్రజల పక్షముగా దేవుణ్ణి వేడుకునేటువంటి, దేవునికి మరి తగిన ఆ రీతిగా ప్రజలందరి యొక్క పాప క్షమాపణ నిమిత్తమై, తన పాపముల నిమిత్తమై పరిహారము చేయుటకు ఆయన వధింపబడినటువంటి వాటి రక్తముతో సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళటానికి అనుమతి కలిగినటువంటి వాడు. కాబట్టి ఈ అహరోను తల మీద పోయబడుతున్న ఈ తైలము ప్రత్యేకమైనది. ఇది అభిషేకానికి సంబంధించింది. ఇది ఆత్మ సంబంధమైనది. సో దీని యొక్క సువాసన ఎంత ప్రత్యేకమైంది అంటే మీరు చూడండి, అది తల మీద పోయబడితే అనగా తలలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా పరిశుద్ధపరచబడతాయి. ఆలోచనలన్నీ తలలోనే వస్తాయి. కాబట్టి ఈ తలలో ఉన్న ఆలోచనలన్నీ కూడా ప్రభు క్రమపరచి ఆ అభిషేకమును బట్టి దేవునికి సంబంధించిన, దేవుని పనులకు సంబంధించిన ఆత్మ సంబంధమైన ఆలోచనలే ఈ అభిషేకము వలన అహరోనుకు వస్తాయి. ఆ తరువాత అది గడ్డము మీదుగా పారుతూ ఉన్నది. ఈ గడ్డం మీదుగా పారుతూ ఉన్నప్పుడు మీరు గమనిస్తే ఈ గడ్డానికి ముందు ఏముంటది? నోరు ఉంటది. కాబట్టి ఆ నోటి ద్వారా ఈయన పలికేటువంటి మాటలు, దేవుని మాటలు చాలా సుగంధ భరితమై ఉంటాయి. ఎందుకంటే తల నుంచి దాని పని జరుగుతూ ఉన్నది. ఇక ఇప్పుడు అది ఎక్కడికి వచ్చింది? అంగీ వరకు వచ్చింది. అంగీల అంచు వరకు. అంగీ అనేది ఇది బట్ట. ఈ బట్టలు మరి ఈ తైలమును పీల్చుకుంటాయి. పీల్చుకున్న తరువాత ఈ బట్టలు ఉతుకుతున్నా కూడా, ఒకసారి ఉతికినా సరే ఆ వాసన అలాగే ఉంటది. కాబట్టి ఈ బట్టల మీదికి ఆ తైలం వచ్చి తడుచుట వలన దేవుని యొక్క అభిషేకము, ఆత్మ సంబంధమైనటువంటి అభిషేకము అహరోనులో ప్రవహిస్తూ ఉండగా, ఇప్పుడు ఈ అహరోను బట్టలు కూడా ప్రత్యేకమైనవి. అందుకే దేవుని సేవకులు, ముఖ్యంగా అపొస్తలుడైన పౌలు వాడిన రుమాలు, నడికట్టు అవి తీసుకువెళ్ళి ఎవరినైనా వాటిది ఎవరి దగ్గరకు తీసుకుని వెళ్ళినా వారు కూడా స్వస్థత పొందారు. వారు ఎందుకంటే వాటిల్లో కూడా అభిషేకం ఫ్లో అవుతా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, సహోదరులు ఐక్యత కలిగి ఉన్నట్లయితే వారు దేవుని వాక్యాన్ని నెరవేరుస్తున్నారు గనుక వారికి ప్రత్యేకమైన ఆత్మ సంబంధమైన అభిషేకం అనేది దొరుకుతుంది. దానిని మనం అర్థం చేసుకోవడానికి అహరోను మీద ఉన్న అభిషేకాన్ని ఇక్కడ కీర్తనాకారుడు జ్ఞాపకం చేశాడు.
సో, దావీదుకి, అహరోనుకి చాలా దూరం ఉంది. చాలా సంవత్సరాల గ్యాప్ ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడే ఈ విషయాన్ని దావీదు ద్వారా పలికించారు. ఎప్పుడో జరిగిపోయింది. ఈయన జ్ఞాపకం చేసుకుంటూ ఈ అభిషేకాన్ని గురించి ప్రత్యేకముగా ఇది ఐక్యత వల్లనే మనుషులకు లభిస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. ఇక రెండోది మనం చూసినట్లయితే ఈ ఐక్యత దేనితో పోల్చబడిందంటే సియోను కొండ మీదికి దిగవచ్చు హెర్మోను మంచు వల్లే పోల్చబడింది. హెర్మోను చాలా దూరంగా ఉంటది సియోనుకి. సియోను కొండకు అనగా యెరూషలేముకు, హెర్మోను కొండలకు సుమారు 200 మైళ్ళ దూరం ఉంటది. చాలా దూరం. మరి అక్కడి నుంచి పడే మంచు ఇక్కడికెలా వస్తది? మీరు చూడండి, మంచు మనకు నీరుగా మారుతుంది. నీటి యొక్క రిసోర్సెస్‌లో మంచు కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశమే. కాబట్టి ఆత్మ సంబంధమైన విషయాలు నేనిప్పుడు ఈ మంచు గురించి మాట్లాడటం లేదు గానీ, హెర్మోను కొండ మీద పడే మంచులో పుట్టినటువంటి నదే మరి యొర్దాను నది. యొర్దాను నది పరివాహక ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలమైనవి. అవి ఆశీర్వాదకరమైనవి. సో, ఇక్కడ మనకు 2 పదాలు కనబడుతున్నాయి. ఐక్యత ఉన్నట్లయితే ఆశీర్వాదం, ఐక్యత ఉన్నట్లయితే శాశ్వత జీవం. ఈ మంచు నీరుగా మారి అది గలిలయ సముద్రంలోనికి వచ్చి అంతకు ముందు నుంచే అది చిన్న చిన్న నదులుగా వచ్చి గలిలయ సముద్రం దగ్గర నుండి యొర్దాను నదిగా ప్రవహించి ఇశ్రాయేలు దేశమును సస్యశ్యామలము చేస్తూ ఉన్నది. అదొక్క నదే ఇశ్రాయేలు దేశానికి సోర్స్, వాటర్ సోర్స్. కాబట్టి మీరు చూడండి, ఇప్పుడు యెరూషలేము ఆశీర్వదించబడుతున్నదంటే సమృద్ధి కలిగి ఉన్నది. పంటలు బాగా పండుతున్నాయి. ఇశ్రాయేలు దేశం అంతట్లో ఏది కొరత లేకుండా ఉన్నది అంటే దానికి ఆ దేశం మీద పడుతున్నటువంటి మంచే కారణం. దానికి ఎక్కడి నుంచి ప్రస్తావించారు? ఇక్కడ దూరం నుంచి అక్కడికి అది ప్రవహిస్తూ ఉన్నది ఆ మంచు. ఆ మంచు ఎందుకంటే ఇక్కడ ప్రస్తావించబడిన 2 ఒకటేమో తైలము, 2 మంచు. ఇవి 2 కూడా ద్రవముల రూపములు. కాబట్టి ఇవి ప్రవహిస్తాయి. అలాగున ఈ మంచులో నుండి మనం ఆశీర్వాదం పొందుతున్నాం. పంటలు పొందుతున్నాం. కావలసిన నీటిని పొందుతున్నాం. అన్ని పంటలకు సమృద్ధికి నీరే అవసరం. కాబట్టి ఐక్యత మనకున్నట్లయితే మనము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడతాం. మనం పంటల విషయంలో, పాడి విషయంలో, ఆరోగ్యం విషయంలో, ఆర్థిక విషయాల్లో అన్నిట్లో మనం ఆశీర్వదించబడతాం. అలాగుననే ఐక్యత మనం కలిగి ఉన్నప్పుడు దేవుని వాక్యమును మనం నెరవేరుస్తున్నాం కాబట్టి మనము దేవుని చేత ప్రత్యేకంగా అభిషేకించబడతాం. దేవునితో మనం సంబంధాన్ని కలిగి ఉంటాం. ఇక దేవుని మాటలకు మనం లోబడతాం. తద్వారా మనము రక్షించబడి నిత్య జీవాన్ని పొందుతాం. వీటిని మన నుంచి ఎవరు వేరు చెయ్యలేరు అని. ఎందుకంటే ఇవి దీనిని సెలవిచ్చింది ఎవరు? యెహోవా. యెహోవా సెలవిచ్చారు. నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. నేను మిమ్మల్ని నిత్య జీవానికి తీసుకుని వెళ్తాను. ఎప్పుడు మీరు ఐక్యత కలిగి ఉన్నప్పుడు. కనుక సహోదరులు అనగా సహోదరులు ఎవరైనా కుటుంబంలో ఐక్యత ఉండాలి, సంఘంలో ఐక్యత ఉండాలి. ఈ ఐక్యత వలన మనము ఆశీర్వదించబడతాం. ఈ ఐక్యత వలన మనం నిత్య జీవాన్ని పొందుతామని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం స్పష్టంగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. మనము జాగ్రత్తగా గమనిస్తే ఐక్యత అనేది దేవునికి మహిమకరమైనటువంటిది. దేవుని మహిమపరిచేటువంటి కాన్సెప్ట్స్‌లో ఐక్యత అనేటువంటిది చాలా ముఖ్యమైనది. మనం ఒకసారి యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను. అంటే మనం మూలవాక్యం ఏంటి? మనకి సహోదరుల మధ్య ఐక్యత ఉండాలి. సహోదరుల మధ్య ఐక్యత ఉండాలంటే ఒకరిని ఒకరం మనం ప్రేమించగలగాలి. ఎప్పుడైతే మనం ఒకరి ఎడల ప్రేమ కలిగి ఉంటామో వారు మన ఎడల చేసిన దోషములను, తప్పులను మనం క్షమించినట్లే.
అవి క్షమించకుండా మనం వారిని ప్రేమించలేం. ఎందుకంటే లోకమును దేవుడు ఎంతో ప్రేమించెను. ఆయన నిన్ను నన్ను ఎంతో ప్రేమించెను. అంటే అర్థం మనం తప్పు లేనివారమని కాదు. మనలను ప్రభు క్షమించారు. క్షమించారు కాబట్టి ఆయన మనలను ప్రేమించగలుగుతున్నారు. అలాగే ప్రియమైన దేవుని పిల్లలారా, నీలో ఐక్యత రావాలి. నీ కుటుంబంలో ఐక్యత రావాలి. నీ సంఘములో ఐక్యత రావాలి అంటే నీ పట్ల నిన్ను ఇబ్బంది పెట్టినటువంటి వారి విషయంలో నీవు వారిని క్షమించాలి. అంటే వారిని నువ్వు ప్రేమిస్తే గాని క్షమించలేవు. ఎప్పుడైతే నువ్వు వారిని ప్రేమించి క్షమించుతావో అప్పుడు దేవుని వాక్యాన్ని నువ్వు నెరవేరుస్తావు. అది నిన్ను దేవునితో ఐక్యపరుస్తుంది. ఎందుకంటే నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు. నీ పొరుగువాడు నిన్ను ద్వేషిస్తున్నాడు. అయినా సరే నువ్వు ప్రేమించాలి. అతను నీకు వ్యతిరేకంగా చేసిన వాటిని క్షమించినప్పుడే నీవు అతన్ని ప్రేమించగలవు. క్షమించేటువంటి గుణం దైవత్వానికి సంబంధించింది. కాబట్టి ఐక్యత కలిగిన వారు మాత్రమే ఈ పని చేయగలిగిన వారు. ఎవరైతే ఈ పని చేస్తారో వారు ఆశీర్వదించబడతారు. వారు నిత్య జీవాన్ని పొందుతారు. అందుకే మీరు నాకు శిష్యులగుదురు, మీరు నాకు శిష్యులగుదురు అని ప్రభు చెప్తున్నారు. శిష్యులు ప్రభు ఏం చేస్తే శిష్యులు అదే చేస్తారు. కనుక ప్రభు ఏం చేశారో భూమి మీద ఆయన శిష్యులు కూడా అది చేయగలరు, అది చేస్తారు. కాబట్టి ఐక్యత అనేది మనము కలిగి ఉంటే మనము ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యుల దగ్గరికి మనం వెళ్తాం. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు ఐక్యత అందరినీ కలపడానికే వచ్చారాయన, విడగొట్టడానికి రాలేదు. కాబట్టి కుటుంబంలో విడగొట్టేవారు, సంఘములో విడగొట్టేటువంటి వారు సాతాను సంబంధికులే గాని వారు దేవుని సంబంధికులు కాదు. ఎందుకంటే ప్రభు విడగొట్టడానికి రాలేదు, ఆయన అందరినీ కలపడానికే వచ్చారు. ఐక్యత కోసమే ప్రభు వచ్చారు. ఒకసారి మనం చదువుకుంటే మంచిది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. అంటే యూదులను యూదేతరులను ప్రభువైన యేసుక్రీస్తు ఏకము చేశారు ఆయన శిలువ మరణము ద్వారా. అంటే వారిని ఐక్యపరిచారు. కాబట్టి ఐక్యపరచటం అనేది దేవుని యొక్క లక్షణం. అది దైవత్వానికి సంబంధించిన లక్షణం. సో ఈ ఐకమత్యత అనేది లేక ఐక్యత అనేది మనము దేవుని ఆశీర్వాదం పొందడానికి, దేవుని ద్వారా నిత్య జీవాన్ని పొందడానికి కారణమవుతుంది. అలాగే మనం ప్రభు శిష్యులం అవడానికి కారణమవుతుంది. సో ఇది చాలా ముఖ్యమైనటువంటి లక్షణం. అలాగునే మరి 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 21 నుంచి మనం చదువుతున్నాం. 17, 21 నుంచి. తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నాయందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. సో చూడండి, ఇక్కడ ఎవరైతే ఐక్యత కలిగి ఉంటారో, సహోదరుల ఐక్యత కలిగి ఉంటారో వారు యేసుక్రీస్తును కలిగిన వారు. యేసుక్రీస్తు వారిలో ఉంటారు. యేసుక్రీస్తు వారిలో ఉండటం అంటే తండ్రి కూడా వారిలోనే ఉంటారు. కాబట్టి తండ్రితో వారు ఏకమై ఉన్నవారు, యేసుక్రీస్తుతో ఏకమై ఉన్నవారు. 23వ వచనం చివరిలో మనం చూసాం, నాకు అనుగ్రహించిన మహిమను వారికిచ్చితిని. కాబట్టి ఐక్యత కలిగినటువంటి వారు దేవుణ్ణి కలిగి ఉండటం మాత్రమే కాక యేసుక్రీస్తు వారితో నివసించటం మాత్రమే కాక క్రీస్తు యొక్క మహిమ వారు కలిగి ఉంటారు. తద్వారా వారు నిత్య జీవాన్ని పొందుతారు.
కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఐక్యత అనేది దేవుని యొక్క వాక్య సారాంశం. కనుక కుటుంబంలో ఐక్యత కలిగి ఉండండి. సంఘములో కూడా మీరు ఐక్యత కలిగి ఉండండి. మీరు ఐక్యత కలిగి ఉండకపోవడానికి కారణం ఏంటంటే, ఒకరితో మీరు కలవలేకపోతున్నారు. ఆ కలవలేకపోవడానికి వారి మీద మీకు ద్వేషమైనా ఉండొచ్చు. వారి మీద మీకు చిన్నతనమైనా ఉండొచ్చు. అంటే వారు తక్కువ వారనే భావమైనా ఉండొచ్చు. మరి ఇంకేదైనా ఉండొచ్చు. కానీ అవన్నీ ఉన్నందువలన నీవు ఐక్యత పొందవు. ప్రభువు నీలో ఉండరు. నీవు ఆశీర్వదించబడవు. నీవు నిత్య జీవాన్ని పొందలేవు. దేవుని మహిమ కూడా నీ మీదికి రాదు. సో, ఇవి మన మీదికి రావాలంటే తప్పకుండా మనం సహోదరులము ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత కలిగిన చోట ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకంటే ప్రభువు ఎక్కడుంటే అక్కడ వారు ఆశీర్వదించబడతారు. ఒబేదెదోము ఇంటిలో మందసం ఉన్నందువలన ఆ మందసం ఉన్నంత కాలము ఒబేదెదోము ఇంటి వారు ఆశీర్వదించబడ్డారు. కాబట్టి మందసము ప్రభువైన యేసుక్రీస్తే. కనుక ఎప్పుడైతే నీవు సహోదరులతో ఐక్యంగా ఉంటావో యేసుక్రీస్తు నీలో ఉంటారు. మందసము నీ ఇంటిలో ఉంటుంది. అప్పుడు నీవు ఆశీర్వదించబడతావు. సో, ఆయనే మరి మనల్ని అభిషేకించే ప్రభువు గనుక ఆయన అభిషేక తైలము చేత, అనగా తైలము అంటే పరిశుద్ధాత్మ అని కూడా మనం చెప్పుకోవచ్చు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అభిషేకించి నిన్ను నడిపిస్తా ఉంటారు. నిన్ను బలపరుస్తూ ఉంటారు. సో, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నిత్యము పరిశుద్ధపరచుట వలన నీవు నూతన పరచబడుతూ పాత జీవితానికి సంబంధించిన ఆ మూలాలను, శేషం అంతటిని కూడా తీసివేసుకుంటూ నువ్వు చక్కగా పరిశుద్ధపరచబడి నిత్య జీవాన్ని నువ్వు పొందుతావు. కాబట్టి ఇవి పొందాలంటే ఐక్యత అనేది చాలా అవసరం. ఈ ఐక్యత ప్రేమ లేకుండా రాదు. అందుకనే ప్రేమించేటువంటి వారే ఇతరులను క్షమించగలుగుతారు. దేవుణ్ణి ప్రేమిస్తేనే మనం ఇతరులను ప్రేమించగలం. దేవుడు మనలను క్షమించారు, మనలను ప్రేమిస్తున్నారు. అలాగే మనము కూడా ఇతరులను క్షమించి మనం ప్రేమించినప్పుడు ఐక్యత సాధ్యమవుతుంది. ఐక్యత వలన అభిషేకం పొందుతాం. ఐక్యత వలన భూమి మీద ఆశీర్వదించబడతాం, సమృద్ధి కలిగి ఉంటాం. ఐక్యత వలన దేవుని మహిమ మన మీదికి వస్తుంది. ప్రభువు మనతో ఉంటారు, మనల్ని నడిపిస్తారు. మనము భూమి మీద మంచిగా ఉంటాం. ఈ భూమిని విడిచిపెట్టిన తరువాత కూడా ప్రభుతో సదాకాలం ఉంటాం. కాబట్టి ఐక్యత సహోదరుల మధ్య చాలా అవసరం. ఇది మొదలుకొని ఐక్యతను దెబ్బతీసేవారముగా మనం ఉండకూడదు. మన ప్రవర్తన ఉండకూడదు. కుటుంబాలను విభజించేవారముగా మనం ఉండకూడదు. ఎందుకంటే ఆ విభజించటం అనేదే అపవాది యొక్క లక్షణం. సంఘంలో కూడా ఒకరిని మరొకరు తక్కువగా మాట్లాడటం గాని, విభజించటం గాని చేయకూడదు. ఇది క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరములోని అవయవాలన్నీ ముఖ్యమైనవే. కాబట్టి ఐక్యత కలిగి మనమందరం ఉన్నప్పుడు దేవుని మహిమ మన సంఘములో చూస్తాం. ఐక్యత కలిగి మన కుటుంబం ఉన్నప్పుడు దేవుని మహిమ మన కుటుంబంలో చూస్తాం. అలాంటి మంచి ఆత్మీయ వాతావరణం ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు మీకు, అనగా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్.